హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముత్యాల లాంటి పళ్ళు కావాలన్నది అందరికీ ఉండే కోరికే. ఎందుకంటే అలాంటి పళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు. కానీ కొన్ని రకాల కారణాల వలన ఈ రోజుల్లో చాలా మంది పళ్ళు అస్సలు తెల్లగా ఉండకపోగా పంటి మీద గార, నోటి దుర్వాసన, చిగుళ్ళు వాపు ఇలాంటి ఎన్నో రకాల దంత సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ రోజు చెప్పబోయే ఒక సింపుల్ రెమెడీని కనుక మీరు ఫాలో అయితే చాలు, మీ చిగుళ్ళు ఆరోగ్యంగా మారటంతో పాటు మీ పళ్ళు తెల్లగా తలతలలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ ని తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది టూత్ పేస్ట్. నేను కోల్గేట్ టూత్ పేస్ట్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు టూత్ పేస్ట్ ని 1 స్పూన్ మోతాదులో తీసుకోండి. మీరు కోల్గేట్ కాకపోయినా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఏ టూత్ పేస్ట్ అయినా సరే 1 స్పూన్ మోతాదులో తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది బేకింగ్ సోడా. మీరు బేకింగ్ సోడాని 1 చిటికెడు లేదా 1 స్పూన్ లో పావు వంతు మోతాదులో తీసుకోండి. ఫ్రెండ్స్, బేకింగ్ సోడా అనేది మన నోట్లో ఉండే బ్యాక్టీరియాను అంతం చేయడంతో పాటు మన చిగుళ్ళు ఆరోగ్యంగా, మన పళ్ళు తెల్లగా మెరిసేటట్లు చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మరసం. మీరు 1 అరచెక్క నిమ్మకాయని తీసుకొని 1 స్పూన్ మోతాదులో నిమ్మరసాన్ని కూడా ఈ బౌల్లో యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన నోట్లోని బ్యాక్టీరియాను తరిమి కొట్టడం మాత్రమే కాకుండా మన పళ్ళపై ఉండే గారను తొలగించి మన పళ్ళను తెల్లగా మెరిసేటట్లు చేస్తాయి. ఇప్పుడు చూసారు కదా, మన రెమెడీ అనేది తయారైపోయినట్లే. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని మీరు ఎలా ఉపయోగించాలి అంటే, మీరు రెగ్యులర్ గా ఉపయోగించే మీ టూత్ బ్రష్ తో ఈ పేస్ట్ ని తీసుకొని మీరు ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. మీ పళ్ళపై చక్కగా బ్రష్ చేసుకోండి. అయితే మీరు ఈ పేస్ట్ తో కేవలం 2 నిమిషాల్లోపు బ్రష్ చేసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువసేపు చేసుకోకండి. అలాగే మీరు ఈ రెమెడీని వారంలో రోజు మార్చి రోజు అంటే వారానికి 3 సార్లు ఉపయోగిస్తే చాలు. దీంతో మీ పంటిపై గార తొలగిపోవటం మాత్రమే కాకుండా మీ నోట్లోని బ్యాక్టీరియా కూడా నాశనం అయ్యి రోజంతా మీ మౌత్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. ముఖ్యంగా చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారటం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్